ఉత్కంఠగా మారిన హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో ఏ గంటకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేల అడ్రస్ గల్లంతైంది. అసెంబ్లీలో సగం మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా పడొచ్చని బీజేపీ అంటుంటే మీ గుండాగిరికి మేం బెదిరిపోమంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి సవాల్ చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి తరువాత హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతోన్న రాజకీయ సంక్షోభంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ కాంగ్రెస్పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 14 నెలలు కావస్తున్నా ఏ హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. కాంగ్రెస్ సొంత ఎమ్మెల్యేలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. గెలిచిన 14 నెలల్లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత పార్టీని ఎందుకు వదులుకున్నారు అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హిమాచలీ కాని వ్యక్తికి టికెట్ ఇవ్వటమే దేనికి కారణమంటూ అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. इनके विधायक इनका साथ छोड़ गए। एक बड़ा कारण ये भी था कि एक गैर हिमाचली को टिकट दिया गया और हिमाचल के लोगों को ये पसंद नहीं था। छोटा सा राज्य हिमाचल, जहां से एक राज्यसभा का सदस्य बन सकता था, कांग्रेस ने वहां पर भी हिमाचलियों की अनदेखी की और इसको लेकर भी गुस्सा जहां जनता में भी था, तो मुझे लगता है उसका कुछ आक्रोश कांग्रेस के नेताओं में भी होगा। लेकिन कुल मिलाकर वो अपनी ही सरकार से इतने दुखी हैं। మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోని రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హర్యానా నుంచి హెలికాప్టర్లో అజ్ఞాత ప్రదేశానికి చేరుకున్నారు. ఓటింగ్ తర్వాత ఫిబ్రవరి 27న రాత్రి ఓ హోటల్లో బస చేసిన రాజేందర్ రాణా, రవి ఠాకూర్ సహా మిగతా శాసనసభ్యులు ఫిబ్రవరి 28 ఉదయం పంచకుల నుంచి బయలుదేరినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుండి క్రాస్ ఓటింగ్ పడటంతో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ రాజీనామా చేశారంటూ పుకార్లొచ్చాయి. అయితే రాజీనామా పుకారు నిజం కాదని సీఎం ప్రకటించాల్సిన పరిస్థితొచ్చింది. 5 ఏళ్ల పూర్తి కాలం పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందంటూ స్పష్టం చేశారు సీఎం సుఖ్వీందర్. తదనంతరం ప్రతిపక్షాల గైర్హాజరీలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ 2024-25 రాష్ట్ర బడ్జెట్ వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది. సభ నిరవధికంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 28న హిమాచల్ అసెంబ్లీ స్పీకర్ 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. ఇక క్రాస్ ఓటింగ్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులు అందాయని, వారిని సస్పెండ్ చేసే దిశగా అడుగులు పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటు వేసిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నోటీసులందాయి. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిని ఎందుకు అనర్హులుగా ప్రకటించకూడదో తెలపాలంటూ వారికి నోటీసు అందించబడింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసిన తరువాత సిమ్లా నుండి హర్యానాకు వెళ్లిన 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. హర్యానాలోని పంచకులాలోని గెస్ట్ హౌస్ బయట ఓ కాన్వాయ్ ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ శర్మ, మరో స్వతంత్ర ఎమ్మెల్యే, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. అయితే రాజ్యసభ స్థానానికి పోలింగ్ ముగిసిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ కు చెందిన 5-6 ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని ఆరోపించారు. సిఆర్పీఎఫ్తో పాటు హర్యానా పోలీసులు వారిని తీసుకెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ గూండాయిజానికి పాల్పడుతోందని, ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదని అన్నారు. క్రాస్ ఓటింగ్ వేసిన ఓ ఎమ్మెల్యే తనతో ఫోన్లో మాట్లాడారని, చేసిన తప్పుకు క్షమాపణలు అడిగాడని సీఎం సుఖ్వీందర్ వెల్లడించారు. विधायकों को लेकर सीआरपीएफ की और हरियाणा पुलिस की कॉन्वे जो लेके गई है, वो 5-6 विधायकों को लेकर गए हैं और निश्चित तौर पर मैं कह सकता हूं कि जो लोग गए हैं उनके परिवार के लोग उनसे संपर्क कर रहे हैं और वो अपने परिवार से जरूर संपर्क करें और इसमें कोई घबराने की बात नहीं है। लोकतंत्र में मत
पक्ष और विपक्ष दोनों रहते हैं, लेकिन विपक्ष जिस प्रकार की गुंडागर्दी हिमाचल प्रदेश में करने की कोशिश कर रहा है, हिमाचल की जनता उसको कभी स्वीकार नहीं करेगी। అయితే హిమాచల్ ప్రదేశ్లో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు ప్రారంభించింది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపేందుకు పార్టీ సీనియర్ నేతలు భూపేందర్ సింగ్ హుడాతో పాటు డీకే శివకుమార్ ను రంగంలోకి దింపింది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు వారిద్దరూ సిమ్లా చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే 2001లో కూడా విలాస్రావు దేశ్ముఖ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇదే విధమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు బెంగళూరులో మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆతిథ్యం ఇచ్చినప్పటి నుండి శివకుమార్ ట్రబుల్ షూటర్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. అందుకే ఇప్పుడు అక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు శివకుమార్ సిద్ధమయ్యారు. అలాగే హిమాచల్ ప్రదేశ్లో ఏర్పడిన రాజకీయ సంక్షోభాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తానికి హిమాచల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి స్పష్టంగా తెలుస్తోంది. చివరికి ఏమవుతుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్లు రాజ్యసభ ఎన్నిక హిమాచల్లో కాంగ్రెస్ పార్టీ కూసాలు కుదిపేస్తోంది. ఇక ఈ రాజ్యసభ ఎన్నికలతో ఎగువ సభలో బీజేపీ స్థానాలు మరింత పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ఖాళీ కానున్న 15 రాష్ట్రాలకు చెందిన 56 రాజ్యసభ స్థానాలకు ప్రస్తుతం పోలింగ్ జరగ్గా అందులో బీజేపీకి 20 ఏకగ్రీవం కాగా 10 ఎన్నికల్లో గెలుచుకుంది. ఇది రాజ్యసభలో బీజేపీ పార్టీ సంఖ్యను 97కు చేర్చగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంఖ్యను 117కు చేర్చింది. మొత్తం 56 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 240 మంది సభ్యుల సభలో మెజార్టీ మార్క్ 121కి కేవలం 4 తక్కువగా బీజేపీ అగ్రభాగాన నిలుస్తోంది. ఇక పార్టీలో చేరిన 5 నామినేటెడ్ ఎంపీలతో సహా 97 మంది సభ్యులతో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటే 29 మంది సభ్యులతో కాంగ్రెస్ తరువాతి స్థానంలో ఉంది.